కాసేపట్లో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కమిటీ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమా లేక పిలిపించి మాట్లాడటమా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పెండింగ్ లో ఉన్న కొండా మురళి ఇష్యూపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కమిటీ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమా లేక పిలిపించి మాట్లాడటమా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కొండా మురళి ఇష్యూపై చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కమిటీ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వడమా లేక పిలిపించి మాట్లాడడమా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కొండా మురళి ఇష్యూపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాధిక. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నేతల తీరు పార్టీకి కొంత ఇబ్బందిని తలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేతలు ఆ పార్టీ పైన, అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వరుసగా చేస్తున్నటువంటి కామెంట్స్ కొంత పార్టీకి ఇబ్బందిని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు తాజాగా రాజగోపాల్ రెడ్డి, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు అదే విధంగా ఇతర నేతలు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు, పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కాసేపట్లోనే గాంధీ భవన్ కేంద్రంగా క్రమశిక్షణ కమిటీ భేటీ కాబోతుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి దీక్షితులు జరిగేటటువంటి ఈ భేటీలో ప్రధానంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా చర్చించబోతున్నారు. దాంట్లో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి షోకాజ్ నోటీస్ ఇవ్వాలా లేదా ఆయన్ని పిలిపించి ఎవరిన తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా దీనిపైన చర్చించేటటువంటి అవకాశం ఉంది. దీనిపైన
చర్చించడంతో పాటు అదేవిధంగా కొండా సురేఖ్తో పాటు కొండా మురళికి సంబంధించినటువంటి విషయం, ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో ఈ నేతలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా నేతలు ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి అదేవిధంగా పార్టీకి ఫిర్యాదు చేసినటువంటి తరుణంలో ఆ పార్టీకి సంబంధించి ఆ నేతల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, పెండింగ్ లో ఉన్నటువంటి ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించడంతో పాటు కొంత ఆ నేతల నుంచి ఎవరిని అడిగి తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ భేటీలో మాత్రం రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చించడంతో పాటు ఆయనకి ఎవరిని అడిగి తీసుకునేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.